శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి రోజున చెప్పినట్లుగా ప్రాతఃసంకల్ప గద్యము రాసినటువంటి గ్రంథకర్తలైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి పరిచయం, ప్రసక్త గ్రంథమైనటువంటి ప్రాతఃసంకల్ప గద్య గ్రంథము పరిచయము సంక్షిప్తంగా గత 2 రోజులుగా చేయడమైనది. ఈరోజు నుండి ప్రాతఃసంకల్ప గద్య గ్రంథ ప్రవచనము ప్రారంభం చేయబడుతూ ఉన్నది. మొట్టమొదటగా గ్రంథకర్తలైనటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారికి సాష్టాంగ ప్రణామములు కావించి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించి వారి అనుగ్రహం చేత వారి కరుణాబలం చేత యథాశక్తి యథామతి ఈ గ్రంథము యొక్క ప్రవచనాన్ని చెప్పడం జరుగుతుంది అని చెబుతూ, నేను నిన్న చెప్పినట్లుగా ఈ గ్రంథము ఏక వాక్య రూపమైనటువంటి గ్రంథం, పెద్ద వాక్యము. ఆ వాక్యాన్ని ఈ గ్రంథానికి వ్యాఖ్యానం చేసినటువంటి భీమరావు గారు దానిని అనేక చిన్న చిన్న వాక్యాలుగా విభాగించుకొని చెబుతూ ఉన్నారు. నేను దానినే ఆధారం చేసుకొని ఆ భీమరావు గారికి కూడా కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ ప్రణామములు కావించి వారు వివరించినటువంటి అర్థాలను, తరువాత నాకు ఆ సందర్భానుసారంగా ఆ సందర్భానికి తోచినంత నాకు తోచినటువంటి స్ఫూర్తి కలిగినటువంటి విషయాలను కూడా చేర్చి చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. ఆ పెద్ద వాక్య గ్రంథమునందు మొదట ప్రణవోపాసకానాం అంతవరకు ఆ వాక్యాన్ని విభాగించి, ఈరోజు ఆ అంతవరకు ప్రణవోపాసకానాం లౌకిక వైదిక భేద అక్కడి నుండి ప్రణవోపాసకానాం అంతవరకు వాక్యాన్ని తీసుకొని దాని యొక్క ప్రతిపదార్థము అర్థము చెప్పే ప్రయత్నం చేస్తాను, ప్రారంభిస్తాను. లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ ఋగాది సర్వ వేదార్థ విష్ణు మంత్రార్థ పురుష సూక్తార్థ గాయత్ర్యర్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత ఆద్య అష్టాక్షరార్థ శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రార్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అంత్య చతురక్షరార్థ వ్యాహృత్యర్థ మాతృకామంత్రార్థ ప్రణవోపాసకానాం అని. దీని ప్రతిపదార్థం చూద్దాం.
మొదట ఆ పదచ్ఛేదం చేసుకొని తరువాత ప్రతి పదము యొక్క అర్థాన్ని చూద్దాం. లౌకిక, వైదిక, భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ ఋగాది సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ పురుష సూక్త అర్థ పురుష సూక్తార్థ గాయత్ర్యర్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత ఆద్య అష్టాక్షరార్థ శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రార్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అంత్య చతురక్షరార్థ వ్యాహృత్యర్థ మాతృకామంత్రార్థ ప్రణవోపాసకానాం. పదచ్ఛేదమైన తరువాత ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. లౌకిక వైదిక భేద భిన్న అంటే లౌకికము వైదికము అనేటటువంటి రెండు విధములైనటువంటి భేద వ్యవహారముతో కూడుకున్నటువంటి, అంటే లౌకిక వర్ణములు వైదిక వర్ణములు అని లౌకిక వైదికములు అనేటటువంటి రెండు విధములైనటువంటి భేదముతో కూడుకున్నటువంటి వర్ణాత్మక ధ్వన్యాత్మక, వర్ణరూపమైనటువంటి ధ్వని రూపమైనటువంటి అశేష శబ్దార్థ సకల శబ్దార్థములను ఋగాది సర్వ వేదార్థ విష్ణు మంత్రార్థ, ఋగ్వేదమే మొదలుకొని అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము మొదలైనటువంటి అర్థభూతమైనటువంటి విష్ణు మంత్రార్థమును పురుష సూక్తార్థ, పురుష సూక్తము యొక్క అర్థాన్ని గాయత్రి అర్థ, గాయత్రీ మంత్రార్థమును వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అష్టాక్షరార్థ, అంటే వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి 12 అక్షరములతో కూడుకున్నటువంటి ఆ మంత్రమునందున్నటువంటి ఆది అష్టాక్షరార్థ మొదటి 8 అక్షర ప్రతిపాద్యములైనటువంటి శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రార్థ ఓం నమో నారాయణాయ అనేటటువంటి 8 అక్షరములతో కూడుకున్నటువంటి మంత్ర ప్రతిపాద్యమైనటువంటి వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అంత్య చతురక్షరార్థ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి 12 అక్షరములతో కూడుకున్నటువంటి మంత్రమునందు చివరి 4 అక్షరముల ప్రతిపాద్యమైనటువంటి వ్యాహృత్యర్థ, వ్యాహృతులు అంటే భూహు భువః స్వః వ్యాహృతులు, ఈ వ్యాహృతుల చేత ప్రతిపాదింపబడేటటువంటి మాతృకా మంత్రార్థ అంటే అకారము నుండి అమ్మజాయ నమః, క్షం లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి 50 వర్ణముల చేత ప్రతిపాద్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భగవద్రూపములన్నింటినీ ప్రతిపాదించేటటువంటి ఆ అర్థములను కలిగి ఉన్నటువంటి ప్రణవోపాసకానాం, అంటే ఈ అన్ని భగవద్రూపములను ప్రతిపాదించేటటువంటి ఈ అన్ని అక్షరముల ఈ అన్నింటి అర్థములను కూడుకున్నటువంటి అర్థములను కలిగి ఉన్నటువంటి ప్రణవోపాసకానం. ప్రణవము అంటే ఓంకారము. ఆ ఓంకారాన్ని ప్రణవ మంత్రాన్ని ఉపాసన చేయుటయందు ముఖ్య అధికారులు వాయుదేవుల వారు, వాయుదేవుల. ఇది ఇంతవరకు దీని యొక్క ప్రతిపదార్థము. ఇక తాత్పర్యం మనం చూస్తే ఇంతవరకు లౌకిక వైదిక భేదముల చేత
అనేక రీతిగా ఉండేటటువంటి సమస్త వర్ణముల చేతను, ధ్వని రూపమైనటువంటి సకల సర్వ శబ్దముల చేతను చెప్పబడేటటువంటి అన్ని అర్థములను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అన్ని వేదార్థములను, విష్ణు మంత్రము, పురుష సూక్తము, గాయత్రీ మంత్రముల యొక్క అన్ని అర్థములను, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి 12 అక్షరములలో మొదటి 8 అక్షరముల చేత, ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షర మంత్రము చేత, అదే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి 12 మంత్రమునందున్నటువంటి చివరి 4 అక్షరముల చేత, అకారాది అకారము నుండి క్షకారమునకు ఉన్నంత వరకు 50 వర్ణములు మాతృకల చేత ప్రతిపాదింపబడేటటువంటి అన్ని భగవద్రూపములను తెలియజేసేటటువంటి, అంటే ఈ అన్ని కూడా ఈ అన్నింటి చేత ప్రతిపాదింపబడేటటువంటి భగవద్రూపములను తెలియజేసేటటువంటి అర్థ విశేషాలను కలిగి ఉన్నటువంటిది ప్రణవ మంత్రము. ఓం అనంటే ఆ ప్రణవ మంత్రమునందు ఇన్ని భగవద్రూపములను తెలియజేసేటటువంటి ఈ అన్ని అర్థములు ఆ ప్రణవ మంత్రములో ఉంటూ ఉన్నాయి, ఓంకారములో ఉంటూ ఉన్నాయి. అటువంటి ఓంకారాన్ని ఉపాసన చేయుటయందు ముఖ్య అధికారులు ఎవరయ్యా అంటే ప్రధాన వాయుదేవుల వారు, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఈ ప్రణవ మంత్రాన్ని ఉపాసన చేయటానికి, జపించటానికి ముఖ్య అధికారులు ఎవరయ్యా అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అని తాత్పర్యం. ఇంకొక మారు మనం చూస్తే ఓం అనేటటువంటిది ప్రణవ మంత్రం. ఈ ఓంకారము ఎవరు పడితే, ఎలా పడితే, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించడానికి, జపించడానికి వీలు లేదు. దీనిని జపించడానికి సన్యాసులు, వాళ్ళకు ప్రణవ మంత్రమే వాళ్ళు ఉపాసన చేయాలి, జపించాలి. సన్యాసులకు ముఖ్యమైనటువంటిది ఉపాసనకు ప్రణవ మంత్రము. అయితే ప్రణవ మంత్రాన్ని ఉపాసన చేయటానికి దేవతలు, యతులు, సన్యాసులు వీళ్ళందరూ అర్హులైన వీరందరికంటే ముఖ్యమైనటువంటి ప్రణవ మంత్రాన్ని ఉపాసన చెయ్యటానికి ముఖ్య అధికారులు ఎవరయ్యా అనంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అని ఇంతవరకు చెబుతూ, ప్రణవ మంత్రము ఇన్ని అర్థాలను కూడుకొన్నది. అందుకే అన్నింటికీ మూలము ప్రణవ మంత్రము, ఓంకారము అని. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు జన్మించినారు, అవతరించినారు తిమ్మన్న భట్టు గోపికాంబ దంపతులకు. అతడు వెంకటనాథ అని నామకరణం చేశారు. నామకరణం చేసిన తరువాత తల్లిదండ్రులు అతనికి అక్షరాభ్యాసం చెయ్యాలి అని సంకల్పించి వెంకటనాథుల వారికి అక్షరాభ్యాసం చేస్తున్నారట. ఆ సందర్భంలో వెంకటనాథుల వారి అక్షరాభ్యాసము ఎలా జరిగింది, ఎంతటి అక్కడ ఒక విశిష్టమైనటువంటి ఒక అంశము మనకు బయటపడుతుంది ఆ అక్షరాభ్యాస సంఘటనలో. అది రాఘవేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను రాసినటువంటి నారాయణాచార్యుల వారి రాఘవేంద్ర విజయకావ్యంలో మనకు ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఆ అక్షరాభ్యాసాన్ని. విలిఖ్య భూమౌ ప్రథమం కుమారం రేఖామిమామోమితి సంపఠేతి
పిత్రా నియుక్త పునరబ్రవీత్తమల్పే కథం వా గుణపూర్ణ సంజ్ఞా. వెంకటనాథుల వారికి అక్షరాభ్యాసం చేయాలి అని తండ్రి అయినటువంటి తిమ్మಣ್ణ భట్టు గారు మొట్టమొదటి అక్షరంగా నేలపైన ఓంకారాన్ని రాసి దానిని ఓం అని నీవు బాగుగా ఉచ్చరించమని బాలకులైనటువంటి వెంకటనాథుల వారికి తండ్రి గారు చెబితే, అప్పుడు వెంకటనాథుల వారు అక్షరాభ్యాసానికి కూర్చున్నటువంటి బాలకులైనటువంటి వెంకటనాథుల వారు అంటే పూర్వాశ్రమమునందు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తండ్రిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారట. హే తండ్రి, చిన్నదైనటువంటి ఈ ఒక్క అక్షరము అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి సర్వ జగద్రక్షకుడైనటువంటి శృతి స్మృతి ఇతిహాస ప్రతిపాద్యుడైనటువంటి ఆ నారాయణుణ్ణి ఈ ఒక్క చిన్న అక్షరము ఎలా ప్రతిపాదిస్తుంది అని బాలకులైనటువంటి వెంకటనాథుల వారు తండ్రిని ప్రశ్నించారట. ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఓంకారము ప్రణవ మంత్రము ఇన్ని అర్థాలను కూడుకున్నటువంటిది, సకల అర్థాలను కూడుకున్నటువంటిది అని చెప్పారు కదా. దీనిని వారు అక్షరాభ్యాస కాలంలో ప్రశ్న వేయటం మూలంగా ఓం అని ఉచ్చరించమని అక్షరాభ్యాసం కాలమునందు తండ్రి చెబితే, ఆ ఓంకార అర్థాన్నంతా ప్రశ్నారూపంగా తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ చిన్న అక్షరము అటువంటి భగవంతుణ్ణి ఎలా ప్రతిపాదిస్తుంది అని అంటే, ఆ ఓంకార అర్థాన్నంతా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తమ అక్షరాభ్యాస కాలమునందే తెలుసుకొని ఉన్నారు. ఆ ప్రశ్న వేయాలి అంటే ఓంకారము దేనిని ప్రతిపాదిస్తుంది అని తెలిసి ఉంటే కదా ఇది ఓంకారము ఇంత అర్థాన్ని ప్రతిపాదిస్తుంది అని అడగడానికి. కాబట్టి ఇక్కడ ఓంకారము ఇంతటి అర్థము కూడుకొని ఉన్నది అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తమ బాల్యమునందే అక్షరాభ్యాస కాలమునందే దాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అది విని ఆ అక్షరాభ్యాస కార్యక్రమానికి వచ్చినటువంటి పండితులు బ్రాహ్మణులు అందరూ కూడా ఆశ్చర్యపోయి, ఇతి వదంతమవేక్ష సుహృజ్జనాః శృతిశిరోదృఢ వాసనమానసం కథమయం శిశురీదృశవాట్పిత సుకృతవానితి విస్మయినోభవన్. అప్పుడు అనుకున్నారట, ఈ బాలుడు ప్రశ్న వేయటం మూలంగానే ఉపనిషత్తులందు వేదములందు అన్నింటయందు శాస్త్రములందు ఇతనికి మంచి జ్ఞానము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎలా ఈ బాల్యమునందే ఇంతటి జ్ఞానాన్ని ఎలా పొంది ఉన్నాడు ఇతడు? ఓంకార అర్థాన్నంతా ప్రశ్న రూపంలో ఇతడు అడుగుతున్నాడు కదా అని ఆ వచ్చిన వాళ్ళందరూ బ్రాహ్మణులు పండితులు అందరూ ఆశ్చర్యపోయి, ఇతడు నిజంగా ఈ శిశువు చాలా పుణ్యవంతుడు అని అక్కడ వాళ్ళందరూ విని ఆశ్చర్యపోతూ ఉన్నారట వెంకటనాథుల యొక్క వారి యొక్క భగవంతుని జ్ఞానాన్ని. కాబట్టి ఇటువంటి విశిష్టమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఈ ప్రాతఃసంకల్ప గద్యంలో ప్రణవ మంత్రము యొక్క వైశిష్ట్యతను తెలుపుతూ, ఆ ప్రణవ మంత్రము ఏ ఏ అర్థాలను ఆ ఒక్క అక్షరము కలిగి ఉన్నది అనేటటువంటి దానిని వివరిస్తూ, అటువంటి ప్రణవ మంత్రాన్ని ఉపాసించటానికి ముఖ్యమైనటువంటి అధికారులు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలము ఆ వాక్యము ప్రణవోపాసకానాం అంతవరకు ఉన్నటువంటి వాక్యము యొక్క పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము, దాని యొక్క నేపథ్యము, రాఘవేంద్ర స్వాముల వారి
చరిత్ర యందున్నటువంటి నేపథ్యాన్ని వివరించటం జరిగింది. రేపు మన ప్రవచనంలో విశేషమైనటువంటి వివరణను ఎంత విస్తారంగా ఉంటూ ఉన్నది. నేను మొదటే చెప్పినట్లుగా ఇది ఆకృతి యందు వామనుడైతే అర్థమునందు త్రివిక్రముడు ఈ గ్రంథము. వీటిలో ఏమేమి ప్రమేయాలున్నాయి, శాస్త్రార్థాలు ఈ వాక్యాలలో నిబిడి ఉన్నాయి, రాఘవేంద్ర స్వాముల వారు నిక్షిప్తం చేశారు అనేటటువంటి విషయాన్ని రేపు విశేష వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.